ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారు మండలం ఇర్సులాపురం ఏఎన్సీ ప్రాంతం ఇర్సులాపురం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల మొత్తం మూతబడి శిథిలావస్థకు చేరుకుంది. ఎందుకు మరి ఈ శిథిలావస్థ చేరుకుంది, ఎందుకు ఈ పాఠశాల మూతబడింది అనేది వివరాలు తెలుసుకుంటే చిన్న ఉపాధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ పాఠశాల మూతబడ్డది, ఇప్పుడు ఎందుకు తెలుసుకోవచ్చు సార్? ఇది గతంలో కొంత అధికారుల నిర్లక్ష్యం అయిపోయింది, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం అయిపోయింది, మూతపడటం అనేది జరిగింది. ఇది 7 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నది. ప్రస్తుతం మేము ఆశించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ విద్యకు మనం పిల్లలకు ప్రభుత్వ నిబంధనలు ఏంటంటే ప్రైమరీ విద్య వాళ్ళ ఆవాస ప్రాంతాల్లోనే అందాలి, కానీ అది ఇక్కడ నెరవేర్తలేదు. ఆ చిన్న పిల్లలు మరి ప్రయాణంలో కానీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంలో కొన్ని ప్రమాదాలు జరిగినాయి కూడా. ఇక్కడ ఒక బాబుకు కాళ్ళు చేతులు ఇరగటం అనేది జరిగింది, మొన్ననే లేటెస్ట్గా ఇన్సిడెంట్ జరిగింది. మరి చిన్నపిల్లలు స్వతహాగా ప్రయాణం చేయలేరు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోయి విద్య పొందటం సాధ్యం కాదు. సరే, హై స్కూల్ లెవెల్లో పోయేటోళ్ళు అయితే పోతారు, కానీ ఈ చిన్న ప్రైమరీ సెక్షన్లో పోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన పూర్వీకులు ఇక్కడ మౌలిక వసతుల కల్పన చేసి ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనకు అందుబాటులో ఉన్నది. దీన్ని పునరుద్ధరణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాథమిక విద్య ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు మనం అందించడం అవుతామని చెప్పి కృషి చేస్తూ దీన్ని ప్రారంభించడం అనేది మూతపడుతుంది కదా. అవును, అంటే గత ప్రభుత్వం బడిని పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అంటే బడిపాట కార్యక్రమం ఇప్పుడు మొన్న రేవంత్ కూడా అని చెప్పారు, అంటే పాఠశాల మొత్తంలో తీసుకొచ్చని చెప్పారు. సేమ్ టైం గవర్నమెంట్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల తీర్పించాలి అనే ఒకటి చిన్న మాట వచ్చింది వాళ్ళ నుంచి కూడా. ఇది సాధ్యమైతే దాంట్లో కార్యక్రమం బాగా ఏదైనా చేస్తున్నారా? అంటే ఇక్కడ పిల్లలు ఫస్ట్ పక్కింటి పిల్లవాడు వ్యాన్ ఎక్కుతా ఉండు, బస్సు ఎక్కుతా ఉండు, నేను కూడా ఎక్కాలి, అట్లా కొంత దూరపు కొండల నింపులాగా దూర ప్రాంతాలకు పోయి వాళ్ళు విద్యను పొందడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొంత కూడా నెగ్లెక్ట్ చేయబడ్డది. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు మాత్రం దీన్ని ఒక నిర్లక్ష్యం చేశారని మనం భావించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఆ మూతపడినటువంటి పాఠశాలను పునరుద్ధరణ చేసి ఇక్కడ పిల్లలకు అందుబాటులో తీసుకురావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలు కూడా మాకు 23 మంది అడ్మిషన్ అయింది. అందరూ కూడా మా పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. ముందస్తుగా ఎందుకు తీసుకున్నామంటే సెలవులలో రీఓపెనింగ్ అప్పుడు తీసుకోకుండా పాఠశాల ఓపెనింగ్ అయింది అనేది పబ్లిక్ తెలవాలి. టెస్ట్ ఏంటంటే మనకు వచ్చే సమ్మర్ అంటే వచ్చే అకాడమిక్ ఇయర్లో మనకి ఇక్కడ పాఠశాల ప్రారంభిస్తారు అని ఒక నమ్మకాన్ని కల్పించడానికి మనం ఏర్పాటు చేయడం, ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సార్, మీరు మండలంలో బయారంలో మీరు ఎంఈఓ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఎలాంటి వసతులు కల్పించబోతున్నారు? దీనికి మనం ప్రతి పిల్లవాడికి 2 జతల బట్టలు ఇస్తున్నాం, ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం, నోట్ పుస్తకాలు కూడా సప్లై చేస్తానికి మనం హై స్కూల్ లెవెల్ అయితే నోట్ పుస్తకాలు కూడా సప్లై చేస్తున్నాం. వారానికి 3 కోడిగుడ్లు సప్లై చేస్తున్నాం, వారానికి 3 రోజులు రాగి జావ సప్లై చేస్తున్నాం, పోషక విలువలు కలిగినటువంటి రాగి జావ. ఈ విధంగా మనం పబ్లిక్ అంటే మిడ్ డే మీల్స్ సప్లై చేస్తాం. వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు మనం తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ముందుగా ఈ ఇర్సాపురం గ్రామంలో 7 సంవత్సరాలుగా మూతపడినటువంటి ఈ పాఠశాలని పునః ప్రారంభించేందుకు మాత్రం ఒక దంపతులు అంటే ఉపాధ్యాయ దంపతులు మనం ముందుకు వచ్చి గ్రామంలో తిరుగుతూ కూడా మా బడిలో చేర్పించండి, మన ఊరు మన బడి మా కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బంధువులుగా ఒక చుట్టాలకి ఇంటికి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి నచ్చ చెప్పి ప్రభుత్వ బడికి రండి, అన్ని సదుపాయాలు ఉంటాయి, విద్యా బాగుంది, ఉపాధ్యాయులు బాగుంటుందని చెప్పేసి వాళ్ళని ఒక అవేర్నెస్ వాళ్ళ ఉపాధ్యాయులు టీచర్లు కలిగించి వాటికి సంబంధించిన ఉపాధ్యాయ వాళ్ళ తల్లిదండ్రులు కలిగించి కూడా వాళ్ళని పిల్లల్ని చేర్పించి సుమారు ఇప్పుడు నేటికి 23 మంది పిల్లల్ని కూడా ఇది చేయాలని చెప్పి పాత కీలకంగా ఉందని తెలిసి ప్రస్తుతం మనతో మాట్లాడు చెప్పండి. అంటే ఇద్దరు దంపతులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ పిల్లల్ని స్కూల్ పంపించండి, ప్రభుత్వ బడికి పంపించని చెప్పేసి కదా. ఏ విధంగా మీరు పోతే పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల తల్లిదండ్రులు ఏమన్నారంటే, మేము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చాము, వచ్చిన తర్వాత ఊరిని ఒకసారి నా బండి మీద మేడం గారు చుట్టూ తిరిగాము. ఊరు పెద్దది, చాలా పెద్ద కనబడది. ఆశ్చర్యం వేసింది అంటే ఇంత పెద్ద ఊరిని జీరో అనేది ఎట్లా అంటే బాధ కలిగింది మాకు. తర్వాత మేము చిన్నగా మా తెలిసిన నాయకుడు ఐలన్న, మన సంపత్ గారు, కొంత నాయకులు కలవడం జరిగింది. తర్వాత
అంగన్వాడీ మేడంకి అసలు 5+ ఎంతమంది ఉన్నారు, బయట పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ఒక అంచనా వచ్చినాం. అంచనా వచ్చిన తర్వాత మా ఎంఏ గారిని మేము కన్సల్ట్ అయినాం. సార్ మన ఎంత పెద్ద ఊరు కానీ జీరో ఉండటం ఏంది, ఇన్ని సంవత్సరాలు ఆగటం ఏంది, దీన్ని మీరు ఆలోచించాలి, మనం దీనికి తెరవాలి అని చెప్పి ప్రతి పిల్లవాడు పాఠశాల గవర్నమెంట్ దాంట్లో రావాలి, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు పేద ప్రజలు. ప్రతి పాఠశాల గ్రామంలో పెట్టారు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. మా బడి మేము చూసుకుంటాం, అది స్వార్థం అవుతుంది, కానీ ఒక సమాజాన్ని మనం ఏం చేయాలి అనేది దీన్ని చేద్దామంటే సార్ ఒక్క మాటలోనే పొదం సార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని సార్ రావడం జరిగింది. పేరెంట్స్ అడిగితే పంపుతాం సార్, ఇక్కడ కొన్ని లోటుపాట్లు చెప్పారు కాబట్టి అది పోని, గతాన్ని పోని, ఇప్పుడైతే కొత్త సార్లు పంపుతాం, ఏవో మీకు హామీ సార్ ఎంఏ గారు ఇస్తారు, మేము కాదు సారే తీసుకొస్తా, పెద్ద సార్ని ఎంఏ గారిని తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తా, మీరు ఓకేనా అంటే ఓకే సార్, మేము ఇక్కడ చేయించడానికి మేము ఇష్టపడుతున్నాం. మా పిల్లలు ఏది ఆటోలో పోతుంటే పడిపోయారు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి ముస్లిం సోదరులు అన్నారు. నిజంగా వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చింది, మేము చాలా బాధపడ్డాం. మేము ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంది, ఫీజు కట్టకపోతే 2-3 రోజులు వాళ్ళు ఆటో ఛార్జ్ కట్టకపోతే దింపిపోతున్నారు, ఎక్కియట్లేదట. చాలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే నాయకులందరినీ కూర్చోబెట్టి సమావేశపరిచి గ్యారంటీ ఇప్పుడు మనము తెరిస్తేనే రేపు బట్టలు వస్తాయి, పుస్తకాలు వస్తాయి, రేపు మధ్యాహ్న భోజనం రైస్ అలాట్మెంట్ చేస్తారు, కాబట్టి ఇదే తరుణము అని చెప్పడం వలన మేము ఎలా ఆలోచించేస్తారంటే మనం ఇప్పుడు కనుక వాళ్ళని తెరిస్తే ఓహో మనం వచ్చే అకాడమీలో మన బడి స్టార్ట్ అవుతుంది అని ప్రజలు నమ్మకం కల్పించాలి. అప్పుడైతే కుదరదు. ఎందుకంటే మధ్యలో గద్దలు వచ్చినట్టు ఎత్తుకుపోతున్న మాయ మాటలు, పాంప్లెట్లు, దీన్ని ఎవరు పట్టించుకోరు. అది వాస్తవమా కాదా అని కూడా ఎవరు చూసే పొజిషన్ లేరు. ప్రైవేట్ స్కూల్ అని. కాబట్టి ముందే మనం విఫర్ అయితేనే ఈ పాఠశాల ఒక భవిష్యత్తు ఉంటుంది. ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, దాన్ని మనము ఎట్టి పరిస్థితులు తెరవాసారని సార్ మేము కలిసి మళ్ళీ రెండోసారి మీటింగ్ పెట్టిన గ్రామ పెద్దలు అందరూ సంతోషంతో ఏకీకరించారు. ఆ రోజు మేము ఒక నైటు తిరిగి 23 మందిని జాయిన్ చేసినాం. ఇంకా మాకు పిలుస్తున్నారు, సార్ మా పిల్లలు జాయిన్ చేశారంటే మేము ఈ 2 స్కూళ్ళు తిరగడం వల్ల ఓ 2 days గ్యాప్ వచ్చింది. మళ్ళీ సాయంత్రము దాదాపు మాంచం ప్రకారం ఇంకా 30-40 మంది జాయిన్ అవుతారు. అంటే టోటల్గా 50 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు, మీరు వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే అందరూ ప్రభుత్వ పాఠశాల ముగ్గుతున్న నేపథ్యంలో మీరు వాళ్ళని మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాలకు తీసుకొస్తున్నారు కదా, ఏ విధంగా తీసుకోవచ్చు? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇక గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ వాడుకోలేకపోతున్నారు. గతంలో ఎలా మూతపడిందో నాకైతే తెలియదు. నేను 3/17 జీవోలు ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత మా సార్ సపోర్ట్ కూడా ఇంకొక వేరే వాళ్ళు అయితే కనీసం ఇక నువ్వు ఇంట్లో పడి ఉండి చేసుకుంటూ పని అదేదని చేసేవారు, కానీ తర్వాత చేసుకుందాం రా అని నేను కూడా మా సార్ చెప్పేసరికి మాట తీయకోకుండా వెనకాల రావడం జరిగింది. గత పరిస్థితిలో ఎలా జరిగిందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ఎంఓ సార్ కూడా చాలా చాలా సహకరించారు. మా సార్ ఫోన్ చేయడం ద్వారా వెళ్దామంటే వెళ్దాం అనేసి, వీళ్ళు చేస్తే నేను పోవడమా చేయడమా నాకెందుకు అన్నట్టుగా గత ఎంఓ సార్ అట్లా చేసేవారేమో, కానీ ప్రస్తుతం ఉన్న ఎంఓ సార్ అయితే ఫోన్ చేయడం ద్వారా రావడం ద్వారా ముగ్గురం కలిసి చాలా తిరిగాము. గ్రామస్తులలో అందరి గృహాలలో తిరిగాము. డోర్ టు డోర్ పాంప్లెట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే అడ్మిషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ ఆధార్ లింక్ అప్ చేసుకోవడం అన్ని చేశాము. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చే సౌకర్యాలన్నీ వివరించి చెప్పాము. ఇంకా కొద్దిమంది ఫోన్ కూడా చేశారు, మాకెళ్ళి రండి మేడం అంటే. ఇక్కడ ఉన్న పరిస్థితిని అందరూ పేద స్థితిలో ఉన్నారు, అందరూ ఫార్మసీ చేసేవారు. అడ్మిషన్ ఫీజు నుంచి స్కూల్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ ప్రైవేట్లలో చాలా పీడించి డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళకు ఎలా చదువు చెప్తారో ఏమో పేరెంట్స్ కూడా పట్టించుకోకపోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయ్యి ఇంతమంది పిల్లలు జాయిన్ చేస్తే ఒక మంచి ఉపాధ్యాయులను గవర్నమెంట్ నుంచి పంపిస్తారు. ఇక్కడనే ఉచిత విద్య, ఉచిత వసతులు మీకు కల్పిస్తారు అనేసి మేము వాళ్ళకు హామీ ఇవ్వడం, వాళ్ళు కూడా సహకరించడము. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యవ్వనస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ మేడమ్స్ కానీ అందరూ సహకరించారు సార్. ముఖ్యంగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు అంటే ఇక్కడ మనకు అక్కడ చూస్తుంటాము, వచ్చావా చెప్పావా వెళ్ళిపోయావా అనే ఒక కాన్సెప్ట్ చూస్తారు. కానీ మీరు అలా కాకుండా ఒక బడి, మన ఊరు బడిని కాపాడుకుందాం, బతికించుకుందాం, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు ఇద్దాం అనే ఒక సంకల్పంతో మీరు ముందుకు వస్తారు. చాలా హ్యాపీ సార్, చాలా సంతోషం అనిపించింది. ఇక వాళ్ళలో కలవటం కూడా అసలు ఎంత సంతోషం. అదే
మేము కట్టలేకపోయినాం సార్, ఇక్కడ నడవట్లేదు పంపుతున్నాం సార్, మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తారు మా సంతోషాన్ని హర్షం వ్యక్తం చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పంపాలని ఇష్టం లేదు కొంతమందికి, కానీ ఇక్కడ విద్య లేదు, పాఠశాల లేదు. నేను చివరికి అక్కడ ఒక సిస్టర్ మా మేడం పేరెంట్స్ అడిగా, సార్ మా దగ్గర డబ్బులు లేవు, కానీ మేము ఇప్పుడు కొన్ని కట్టలేకపోయాము, మాకు పిడిస్తున్నారు, కానీ మీరు రావటం మాకు సంతోషం సార్, మేము వస్తామని చెప్పి 4-5 వాళ్ళే పిలుచుకుని వచ్చారు. ఒక అంటే ఉపాధ్యాయ దంపతులు, ఈ దంపతులతో పాటు మీ ఎంఈఓ చేసిన ఈ సాహసానికి మొత్తం అందరూ గ్రామస్థ కొనియాడుతుంది. ఎందుకంటే ఇక మా ఊరి బడి మాకు లేనట్లే అని చెప్పేసి బడికి నుంచి పోతుంది, విద్యార్థుల బతుకు అంధకారం అవుతుందని చెప్పేసి ఈ క్రమంలో ఈ దంపతులు ఇటు ఎంఈఓ గారు చేసిన అనే ఈ కార్యక్రమానికి మొత్తం వాళ్ళు విలువగట్టలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి గ్రామస్తులను అడిగిస్తారు. సార్ మీరు చెప్పండి, మీ ఊరు బడి బతికింది, ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులు వస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తారు మీకు? గత 7 సంవత్సరాల నుంచి మూతబడిన పాఠశాల పునరుద్ధరణ కోసం ఎంబీఓ గారు, ఉపాధ్యాయుడు రాజు గారు, మేడం గారు, బేబీ గారు, గ్రామస్తులకు లేనటువంటి స్పృహ వారికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి తిరిగి పాఠశాలని పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకు మొదట గ్రామం తరపున వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా సమాజంలో ప్రైవేటు విద్య మీద మధ్యతరగతి కుటుంబాలు కానీ ధనవంతుల కుటుంబాలు మోజుపడి ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత పాఠశాలలు మూతపడ్డా కూడా కారణం అవుతున్నది. అందులో మా గ్రామంలో ప్రధానంగా ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. ఈ మధ్యనే 1-2-3 పిల్లలు స్కూల్కి పంపించాక పిల్లలు ఉంటే నేనే చెప్పిన, ఎందుకంటే మంచి డ్రాప్ అవుట్లో నేనే మాట్లాడతా, ఈ స్కూల్ బంద్ ఉన్న పక్క స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడి పిల్లల్ని అలవాటు చేయండి అని నేనే చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది పిల్లలు కొంచెం డ్రాప్ అవుట్ అయ్యారు. అందుకనే ఈ సందర్భానుసారంగా ఎంబీఓ గారు, ఉపాధ్యాయుల బృందం చొరవ తీసుకొని పాఠశాలని పునరుద్ధరణ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉన్నది. మా వంతు కృషిగా ఈ పాఠశాలకు అన్ని రకాల ఏదైనా సమస్యలు ఉంటే అది గ్రామ పంచాయతీ ద్వారా కానీ లేదా ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పరిష్కారం చేయడం కోసం మా వంతు కృషి చేస్తాం. సార్ మీరు చెప్పండి, మీరు ఇరుసాపురం గ్రామానికి ఉన్నటువంటి బడి మళ్ళీ ప్రారంభించారు, విద్యార్థులు కూడా పోతున్నారు, ఏదో స్థానిక పేరు ప్రత్యాశం సార్. నేను ఈ స్కూలు 80-82లో స్టార్ట్ అయింది అనేది నాకు అంచనా ఉన్నది. నా పిల్లలు కూడా ఇందులో చదివారు. ఇప్పుడు నా గ్రామ పెద్దలు దీన్ని ఇక్కడ స్కూల్ కావాలి, పాతస్లాపురం కూడా 1/2 కిలోమీటర్ కూడా పోవడానికి రోడ్ లేదు. అప్పుడు నేను చదువుతున్నప్పుడు మట్టి రోడ్డు దారుణంగా ఉండేది వర్షాకాలం. అప్పుడు ఇక్కడున్న పెద్దలు ఇక్కడ ఒక 5వ తరగతి వరకైనా స్కూల్ ఉండాలని ప్రయత్నం చేసి ఆనాడున్న పెద్దలు దీన్ని ఇక్కడ మా నాన్నగారు సత్యకుమార్ వాళ్ళు, సొందమంగయ్య గారు, సత్యనారాయణ, సింగు సత్యనారాయణ, పెద్ద పిచ్చిరెడ్డి గారు, 4 పెద్దలు ఈ గ్రామానికి దిక్కుగా ఉండి ఇదంతా మాట్లాడి డెవలప్మెంట్కు తరఫున, విలేజ్ డెవలప్మెంట్ తరఫున ఒక బిల్డింగ్ కట్టించి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సౌతి సర్పంచ్ పవన్ గారు దీనికి ఎక్కువ కృషి చేసి పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి స్కూల్ బాగా మంచిగా నడిచింది. నడవటం, రిజల్ట్ రావటం, ఇక్కడ నుంచి చాలా మంది టీచర్స్ కూడా డేసీలో ఒక్కసారి 4 ఇదే స్కూల్ నుంచి ఉన్న వాళ్ళు టీచర్స్. ఇప్పుడు మీ స్కూల్ కి సంబంధించిన ఎంఈఓ కానీ ఉపాధ్యాయులు కానీ చేసిన కృషి ఏ విధంగా? సారు వచ్చినాడు, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. ఇది వదిలేసారు స్కూల్ ఇక రాదనుకున్నాను. నేను దేవేంద్ర సార్ గారిని మా ఇంటి ముందు పోతుంటే చూసి నేను ఆశ్చర్యపోయి, సార్ ఏంటి అంటే ఇట్లా ఐలాండ్ ఫోన్ చేశాడు. మేడం గారు 4 గంటల నుంచి తిరుగుతున్నారు ఇక్కడ చూశాను. నాకు మేడం గారు తెలియదు సార్. ఈ ఇద్దరు దంపతులు తిరుగుతున్నారు. సారు సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. వచ్చి ఊరంతా తిరుగుతుంటే చాలా మంచిగా అనిపించింది సార్. నాకు కూడా కలిసాడు. ఆరోగ్యం బాగాలేక రాలేకపోయా. చాలా మంచిగా అనిపించింది సార్. సారు వీళ్ళు ముగ్గురు ఈ పట్టుదలే దీనికి కారణం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, మా ఊరు బడి బతికింది, మా ఊరు బడి పిల్లలు బతుకులు మాత్రం భవిష్యత్తు బంగారు బాటలకు ఎద్దానికి ఇక్కడ ఉన్న చేసినటువంటి ఉపాధ్యాయుటువంటి కార్యక్రమం మొత్తం గ్రామసభ కొనియాడుతున్నారు. ఇదే కాకుండా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని చూసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పక్క తండావాసులు కూడా వాళ్ళు స్కూల్లో ఉన్నటువంటి మూతపడిన బడిలో కూడా వాళ్ళు పునఃప్రారంభించి వాళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో బడిని పిల్లల్ని ఆహ్వానించుకుంటూ కార్యక్రమం పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఇక్కడ చేసినటువంటి ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో మొగ్గు చూపుతున్నారు కూడా. గత ప్రభుత్వాలు ఏం చేసి తెలియదు, ఈ ప్రభుత్వం మాత్రం మళ్ళీ అన్ని ప్రభుత్వ పాఠశాలకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఈ విధంగా ఎన్నో ప్రయోజనకరమైన అభివృద్ధి బాట ఈ నడిపించుకున్నటువంటి విద్యా బోధన కానీ అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రభుత్వ బడులకి అందరూ చేరండి, ఈ బంగారు బతుకు మొత్తం బాటలు వేసుకొని చెప్పిన నేపథ్యంలో ఈ ఉపాధ్యాయులు ఎంఈఓ చేసిన ఈ కృషి మంది కొనియాడదని చెప్పేసి గ్రామస్తులు కొనియాడే పరిస్థితి ఉంది.